చదువుల తల్లి బాసర క్షేత్ర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్యాలయం ప్రజాప్రభుత్వంలో సరికొత్త శోభను సంతరించుకోనుంది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 225 కోట్ల రూపాయలతో భారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆగమ శాస్త్రం ప్రకారం ఈ క్షేత్రాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. ప్రజాప్రభుత్వం తలపెట్టిన ఆలయ అభివృద్ధి పనుల వల్ల ప్రధాన ఆలయ విస్తీర్ణం ఇప్పుడున్న దానికంటే 2.5 రెట్లు పెరగనుంది. 20,000 చదరపు అడుగుల నుంచి 60,000 చదరపు అడుగులకు ఆలయ ప్రాంగణం విస్తరించబోతుంది. అలాగే ఉత్తరాన 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 వైపులా 7 అంతస్తుల రాజగోపురాలు 33 అడుగుల వెడల్పుతో భవ్యమైన మాడవీధులు నిర్మిస్తారు. మరొక వైపు భక్తుల కోసం 70,000 చదరపు అడుగుల్లో భారీ క్యూ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుంది. ఇందులో 6,000 మంది కూర్చునే వసతితో పాటు టాయిలెట్లు, ఫీడింగ్ రూమ్లు ఉంటాయి. వీటితో పాటు మెడిటేషన్ హాల్, విశాలమైన ప్రసాద పంపిణీ కేంద్రం, అత్యాధునిక వంటశాలలను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఆలయమే కాకుండా గోదావరి ఘాట్ల విస్తరణ, ల్యాండ్స్కేపింగ్, సోలార్ పార్కింగ్, రోడ్ల అభివృద్ధి ద్వారా అక్షరాభ్యాసాల క్షేత్రం శ్రీ బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారబోతుంది.